గవర్నమెంట్వి, లారీ గవర్నమెంట్ది. రైతుల దగ్గర తక్కువ రేటు కొని వాడు ధర ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటే ఇప్పుడు నష్టపోతుందేమో రైతు. ఇంకెవరు? ఒకటి నరసింహారెడ్డి, ఇంకా రామకృష్ణ గారు. ఏ రామకృష్ణ అన్న రాంబాబు. తర్వాత లక్ష్మీపురం. ఎవరు? భాస్కరరావు గారు. ఏ భాస్కర్రావు? గర్మెల భాస్కర్రావు. నీకు ఉద్యోగం ఇస్తే నీ ఉద్యోగం ఏంటి? ఇక భాస్కర్రావుకి సంచలేమన్నా? భాస్కర్రావు ఎవడు? ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక రేటుకి అమ్ముకునే విధంగా పరిస్థితులు సృష్టించింది మీరే కదా. ఏం కాదు సార్, ఎవరు? నాయకులు సార్. నాయకుల మాట వినమని నీకు ఉద్యోగం ఇచ్చారా? ఉండా ఊళ్ళో లోకల్ సార్, వాళ్ళు ప్రజలు పెడుతున్నారు, మేము ప్రజలు పడాల్సి వస్తుంది. వాడు గడ్డి తినమంటాడు, తింటావా? చెప్పు. ఒక నిమిషాకు. వాడు గడ్డి తినమంటాడు, తింటావా? తింటావా? తినండి సార్. మరి ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఈ జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు సీఎం గారి ప్రోగ్రాం ఉండి వీళ్ళంతా 4-5 రోజుల నుంచి బిజీగా ఉన్నారు. మేమంతా పనిలో తిరుగుతున్నాం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడెవడో మాటలు విని ఇంతమంది రైతులకి మీ వల్ల నష్టం జరిగింది కదా. ఇప్పుడు ఎవరో బాధ్యత వహిస్తారు? రైతులు జరిగిన నష్టం భాస్కర్ ఇస్తాడా? నరసింహారెడ్డి ఇస్తాడా? అయినా ఇది 15 రోజుల నుంచి జరుగుతుంది. మీరు కూడా వాళ్ళకి ఎందుకు వదిలేశారమ్మా? రాత్రి మైక్ పెట్టి అనౌన్స్ చేసేసారు రైతులందరూ, ఇక్కడ నష్టపోయిన రైతులందరూ ఇక్కడ రమ్మని. ఎంఆర్ఓ గారు వస్తున్నారు. ఉద్యోగం చేయాలనుకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మీ డ్యూటీ మీరు చేయండి, రాజకీయాలు పట్టించుకోకండి, లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోండి. మీ వల్ల రైతులు ఈరోజు ఉదయం నుంచి గొడవ కదా, ఇది మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎందుకు రావాలి? ఎస్ఐ గారు ఎందుకు రావాలి? ఎండిఓ గారు ఎందుకు రావాలి? నేను ఎందుకు రావాలి? మీ డ్యూటీ మీరు చేస్తే మేము రావాల్సిన పని లేదు కదా. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావు. ఒత్తిడి చేస్తున్నారని అంటే నువ్వు ఒత్తిడి చేస్తే పని చేస్తావా? పోనీ ఒత్తిడి చేశాడు, మరి ఈయన 10 సార్లు చెప్పలేదా? వీళ్ళు చెప్పలేదు మీకు? నిజంగా ఎవరికి అవసరమో వీళ్ళు చెప్పారు కదా. ఇక్కడ ఉన్నదంతా చిన్న చిన్న రైతులు పొట్టగొట్టి మీరు 4 పెద్ద రైతులు